తరపున మాట్లాడడానికి జగన్మోహన్ రెడ్డి గారికి మామూలు ఎమ్మెల్యేలతో సమానంగానే అవకాశం ఉంటుంది. 2 నిమిషాలు 3 నిమిషాలు అది స్పీకర్ గారి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాల్సిన పరిస్థితి. మరి అలాంటి దానికి తట్టుకునే మనస్తత్వం ఆయనకు ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు ఒక పోరాట యోధుడు. ఒక్క ఎమ్మెల్యే సీటుతోటి ఈ రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి, ఒక ఎంపీగా ఒక ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఒక అధికార పక్షంలో ముఖ్యమంత్రిగా 151 సీట్లు వచ్చినప్పుడు కూడా ఈ దేశంలో అంత పెద్ద విజయాన్ని ఎవరు నమోదు చేయలే. ఇప్పుడు అంతకంటే పెద్ద విజయం వచ్చింది, అది వేరే విషయం. ఆ రోజుకి 151 సీట్ అనేది చాలా గొప్ప విజయం. ఆ రోజుకి ఈ రోజుకి పరిణితి చెందినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆ రోజు కొత్త, ఈరోజు పరిణితి చెందినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. సో ఖచ్చితంగా పోరాడతాం. ప్రతిపక్షం గొంతు నొక్కాలి అని అనుకుంటే ప్రజలు వారి గొంతు నొక్కేస్తారు. కాబట్టి ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదు, ప్రతిపక్ష హోదా వచ్చే అన్ని సీట్లు రాలేదు కాబట్టి ప్రతిపక్షం లేకుండా విచ్చలవిడితనం మేము చేస్తామంటే అది వారికే చేటు తప్ప మాకేం కాదు. అవకాశం ఖచ్చితంగా ఇవ్వాలి. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఉండాలి. ప్రతిపక్ష గొంతు వినిపించినప్పుడే ప్రజాస్వామ్యం బతికుంటుంది. కాబట్టి అవకాశం ఇస్తారని నమ్ముతున్నాం. అవకాశం ఇస్తే ఖచ్చితంగా పోరాడతాం. ఇవ్వకపోతే ప్రజలు వారి అవకాశాన్ని లాగేస్తారు. అది వారు గుర్తుపెట్టుకోవాలి. విధ్వంసకారుడు అన్నటువంటి కాన్సెప్ట్ ఈ దఫా జగన్ ఒక విధ్వంసకారుడు అనేది జనంలోకి వెళ్ళింది. రెగ్యులర్గా కూడా చంద్రబాబు గారు అదే పాయింట్ గుర్తు చేస్తున్నారు. అలాంటి విధ్వంసక పాలన నుంచి ఇప్పుడు విముక్తిని ప్రజలు కోరుకుని 164 ఇచ్చారు కాబట్టి మీలాంటి వాళ్ళు ఆ పార్టీలో ఉండడం అవసరమా? విధ్వంసం అంటే ఏంటో ఈ 10 రోజుల నుంచి చంద్రబాబు నాయుడు గారు చూయించేశాడు. చంద్రబాబు నాయుడు గారి పార్టీ ఏంటో, పార్టీకి ఉన్న విధానం ఏంటో, పరిపాలన ఎలా సాగుతుందో, ఎలా పరిపాలించాలని చెప్పేసి వారు అనుకున్నారో ఈ 10 రోజుల యొక్క పరిస్థితులు చూస్తే అర్థమైపోతుంది. ఈ 10 రోజుల్లో వీరు చేసిన గూండాయిజం, వీరు చేసినటువంటి దుర్మార్గం, వీరు రెచ్చగొట్టిన విధానం, గ్రామాలలో వీరు సృష్టించినటువంటి విధ్వంసకాండ, ఇది అంతా కూడా రాజకీయాలలో ఒక తప్పుడు విధానానికి